అసలు ట్యూబల్ టెస్ట్ అంటే ఏంటి? ఎన్ని రకాల ట్యూబల్ టెస్టులు ఉన్నాయి? ట్యూబల్ టెస్ట్ ఇంపార్టెన్స్ ఏంటి? దాని గురించి తెలుసుకుందాం. హలో వ్యూయర్స్, నమస్తే. దిస్ ఇస్ డాక్టర్ కావ్య, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 హాస్పిటల్స్, వైజాగ్ బ్రాంచ్. మామూలుగా ఆడవాళ్ళకి ఏంటి అంటే ఈ ఫెల్లోపియన్ ట్యూబ్స్ అనేవి రెండు ఉంటాయి అన్నమాట. ఒక రైట్ సైడ్ ఓవరీకి రైట్ ఫెల్లోపియన్ ట్యూబ్, లెఫ్ట్ సైడ్ ఓవరీకి లెఫ్ట్ ఫెల్లోపియన్ ట్యూబ్ ఉంటుంది. వీటిలో ఏంటి అంటే ఈ ట్యూబ్స్ నార్మల్ గా ఉండడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఎగ్ అనేది రిలీజ్ అయిన తర్వాత ఈ ట్యూబ్స్ లో నుంచి ఎగ్ ట్రాన్స్ఫర్ అవుతుంది యూట్రస్ కి. అప్పుడు స్పర్మ్ ఎగ్ కలిసి ప్రెగ్నెన్సీ అనేది వస్తుంది అనమాట. సో జనరల్ గా ఫర్టిలైజేషన్ అంటే ఫలీంద్రకరణ అయ్యేది కూడా ఫెల్లోపియన్ ట్యూబ్స్ లో అవుతుంది. సో ఫెల్లోపియన్ ట్యూబ్స్ అంత ఇంపార్టెంట్. ఫెల్లోపియన్ ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా ప్రెగ్నెన్సీ రాని వాళ్ళు తెలుసుకోవాలి. దానికి 3 రకాల టెస్టులు ఉంటాయి. ఒకటి వచ్చేసి ఫస్ట్ హెచ్ఎస్జి అనే పద్ధతి, అంటే ఎక్స్రే ద్వారా ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయో తెలుసుకోవచ్చు. రెండో పద్ధతి ఏంటి అంటే అల్ట్రాసౌండ్ ద్వారా మనం సెలైన్ అనే దాన్ని లోపలికి పంపించడం ద్వారా రెండు పక్కల ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా అని మనం తెలుసుకోవచ్చు. ఒకవేళ ట్యూబ్ బ్లాక్ అని ఈ రెండు పరీక్షల్లో ఏదైనా ఐడెంటిఫై అయినట్లయితే లాప్రోస్కోపీ అనే ప్రొసీజర్ ద్వారా ట్యూబ్ బ్లాక్ ఎక్కడ ఉంది, ఒకవేళ రిలీజ్ చేసే అవకాశం ఉందా లేదా తెలుసుకోవచ్చు అనమాట. అయితే ఫస్ట్ 2 ప్రొసీజర్స్ అనేవి నాన్ ఇన్వేసివ్, అంటే ఆపరేషన్ మత్తు అట్లాంటివి ఏమీ అవసరం పడవు. లాప్రోస్కోపీ అనే పద్ధతి మాత్రం ఆపరేషన్ కాబట్టి మత్తు అనేది ఇచ్చి ట్యూబ్స్ బాగున్నాయా లేదో అని పేషెంట్స్ కి టెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఈ లాప్రోస్కోపీ చేసినప్పుడు మనం కానీ ఈ ట్యూబ్స్ ని కానీ ఓపెన్ చేసుకోగలిగే శక్తి ఉంటే మాత్రం ఈ లాప్రోస్కోపీ పద్ధతి ద్వారా ట్యూబ్స్ ని మనం ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. అది చిన్న గైడ్ వైర్ ఉంటుంది, దాన్ని హిస్ట్రోస్కోపీ ద్వారా పాస్ చేసి ఓపెన్ ఉందా లేదా చూసుకోవడం. ఒకవేళ ట్యూబ్స్ బ్లాక్ అయిపోయి ఓపెన్ అవ్వని పరిస్థితుల్లో ఉంటే మాత్రం ప్రెగ్నెన్సీ అనేది న్యాచురల్ గా వీళ్ళు కన్సీవ్ అవడం అనేది నాట్ పాసిబుల్ అనమాట. మేడం ఎందుకు ట్యూబ్స్ బ్లాక్ అవుతాయి? కొంతమందికి పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ అంటే ట్యూబల్ ఇన్ఫెక్షన్ అనేది డిఫరెంట్ ఆర్గానిజమ్స్ ద్వారా, అంటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానీ ప్రోటోజోవల్ ఇన్ఫెక్షన్స్ కానీ ఉంటుంది. ట్యూబర్క్యులోసిస్ మన ఇండియాలో మోస్ట్ కామన్ గా ట్యూబ్ బ్లాక్ మనం చూసేది ఏంటి అంటే టీబీ పేషెంట్స్ లో. ఈ టీబీ పేషెంట్స్ లో ఏంటి అంటే ఈ ట్యూబ్ బ్లాక్ అనేది అయిన తర్వాత పర్మనెంట్ డ్యామేజ్ అవుతుంది అనమాట. అది మనం ఏ రకంగానూ ఓపెన్ చేయలేం. లోపల అసలు అతుకులు భయంకరంగా అతుకులు ఉండి అది మనం ఓపెన్ చేయలేని పరిస్థితుల్లో పేషెంట్స్ అనేవి మన దగ్గరికి వస్తూ ఉంటారు అనమాట. సో కొంతమందికి ఏంటి అంటే ఈ ట్యూబ్ ఉన్న వాళ్ళకి ప్రాబ్లమ్ ఒక పక్క నార్మల్ ఉంటుంది, ఇంకో పక్క మాత్రమే మూసుకుపోయి ఉంటుంది. సో ఈ పేషెంట్స్ మేడం న్యాచురల్ గా కన్సీవ్ అవ్వచ్చా అని అడుగుతూ ఉంటారు. ఒక పక్క ట్యూబ్ ఓపెన్ ఉన్నప్పుడు యంగ్స్టర్స్ ఉంటే మాత్రం న్యాచురల్ గా కన్సీవ్ అయ్యే అవకాశం ఉంటుంది, ఎందుకంటే ఈ ఎగ్ ఏదైతే రిలీజ్ అవుతుందో ఇది వస్తుంది కాబట్టి. సో కొంతమందికి ఏంటి అంటే ట్యూబ్ రెండు ఓపెన్ ఉంటాయి అయినా సరే ప్రెగ్నెన్సీ రాదనమాట. సో ఈ పర్టికులర్ పేషెంట్స్ కి ఏంటి అంటే ట్యూబ్ ఫంక్షనాలిటీ ఉండదు, ఓపెన్ అయితే ఉంటుంది, అంటే ట్యూబ్ చేయాల్సిన పని చేయకుండా ఉంటుంది అనమాట. అంటే ఫంక్షనింగ్ ఆఫ్ ద ట్యూబ్ ఇస్ గాన్. సో లోపల అనేది ట్యూబ్ లోపల కొంచెం సీలియా అనేది ఉంటుంది అనమాట. అది ఏంటి అంటే ఎగ్ ని పట్టుకోవడానికి, ఎగ్ ని మూవ్మెంట్ చేయడానికి పనికొస్తుంది. సో ఎప్పుడైతే ఆ పద్ధతి మెకానిజం అనేది ట్యూబ్స్ లో అనేది పోతుందో ట్యూబ్స్ అనేవి ఓపెన్ ఉన్నప్పటికీ ఫంక్షనింగ్ అనేది పోతుంది. సో ఆ పర్టికులర్ పేషెంట్స్ కి ఏంటి అంటే ట్యూబ్ ఓపెన్ ఉన్నా సరే ప్రెగ్నెన్సీ రాకుండా ఉండే అవకాశం అనేది ఉంటుంది. సో ఇట్లాంటివి డయాగ్నోస్ చేయడం, ట్రీట్ చేయడం అనేది చాలా కష్టం అనమాట. సో ఈ పేషెంట్స్ మనం కొన్నిసార్లు ఎగ్ రిలీజ్ అవుతున్న ప్రెగ్నెన్సీ రాకపోతే అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ కింద కూడా కన్సిడర్ చేస్తాం అనమాట. సో ట్యూబల్ ఇష్యూస్ ఉంటే మాత్రం ఖచ్చితంగా దగ్గరున్న హాస్పిటల్లో కన్సల్ట్ చేయాల్సిందని చెప్తున్నాను. థ్యాంక్ యూ.